హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పార్ట్ 1 అయితే అందరు చూసేసిల్లు కదా. పార్ట్ 2 అండి, బోనాల పండుగ తర్వాత నెక్స్ట్ డే జరిగేది చూపిస్తున్నాను నేను మీకు. ఇప్పుడు ఎంత సందడి అంటే అసలు మాటల్లో చెప్పలేను. చుట్టాలను పిలుచుకొని మంచి వంటలు, పిండి వంటలు, కోళ్ళను కోసుకొని మేకలను కోసుకొని కూరలు, కొత్త బట్టలు, అసలు మామూలు సందడి కాదు ఇది. సో నెక్స్ట్ డే అయితే మనం వంటలు చేసుకొని తిన్న తర్వాత మహంకాళమ్మ టెంపుల్ దగ్గర రంగం కార్యక్రమం జరుగుతుందండి. మేము తినిపోయేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అప్పటికే ఫుల్ జనాలు చూడండి. ఇక చూడండి మా పిల్లలు అయితే నిక్కి నిక్కి చూస్తున్నారు. అస్సలు కనబడతలేదంట వాళ్ళకి. చూడండి అవి వెళ్ళి నిక్కుతున్నారు చూడండి. మన ఫ్యామిలీ అందరం అయితే మేము కొంచెం లేట్ అయింది పోయేసరికి. వెనకాల నిల్చున్నాం. ముందు నిలబడ్డ వాళ్ళకు కూడా చుట్టూ అందరూ పోలీసు వాళ్ళే ఉంటారు. సో అదైతే రంగమెక్కుడు కార్యక్రమం జరిగింది. ఆ రోజు నైట్ అయితే ఇట్లా కార్యక్రమాలు జరుగుతాయి. పలార బండ్లని, ఊరేగింపు అని, అమ్మవారు ఊరేగింపు అవన్నీ. సో ఇదైతే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చాలా బాగుంది కదా. అసలు నిజంగా అమ్మవారిని చూసిన ఫీలింగే వచ్చిందండి. పార్వతీదేవిలాగా చూడండి. చేతులు ఇట్లా ఆడియడము, తల అటు ఇటు తిప్పడము, కాళ్ళతోని 4 చేతులు ఉన్నాయి, 4 6 ఉన్నాయి చేతులు. ఎంత ముద్దుగా చేసిందండి. కింద చూడండి కాళ్ళు, కింద నుంచి జూమ్ చేసి తీసిన నేనైతే. ఎంత బాగుంది కదా, అద్భుతం అసలు. కంప్యూటర్తో చేసినట్టు చాలా మంచిగా అనిపించింది. చూడండి ఎంత బాగుంది. సో ఆ తర్వాత వేషధారణ, రాక్షసులు గెటప్లు, అన్ని దేవుళ్ళవి, ఇవన్నీ ఒక్కొక్కటి ఒకలాగా వేషాలు వేసుకుంటారు, ఎగురుతుంటారు, డ్యాన్సులు వేస్తుంటారు, రౌండ్గా తిరుగుతుంటారు, ఇట్లా అన్నమాట. జనాలు అయితే మామూలుగా లేరండి, ఫుల్ జనాలు. అసలు మన వాళ్ళు ఒకళ్ళు ఇట్లా తప్పిపోయాను, పక్కన వెళ్ళానుకో, తప్పిపోవడమే లిటరల్గా, అసలు నూక్కోవడమే. మొత్తం బస్ స్టాప్ అంతా సందడి లైట్లతోని నైట్ అంతా చాలా బాగుండే. ఇక్కడ చూడండి వేరే దగ్గర బోనాలు ఎత్తుకొని ఇట్లా మంటలతోని ఇక పైకి అయితే ఇట్లా ఇసురుతున్నారు. పేపర్లు అయితే చూడండి మిషన్తోని ఇట్లా. ఈ విధంగా చాలా అద్భుతం అనిపిస్తుందండి ప్రతి సంవత్సరం. అసలు ఈ నైట్ స్పెండ్ చేయడానికే పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాము, అట్లుంటుంది. ఇక నైట్ అంతా మొత్తం ఇక తిరగడమే ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటల వరకు, ముందు రోజు 7 గంటలకు స్టార్ట్ అయ్యి తెల్లవారుజామున 4 గంటలకు అయిపోతుంది. అమ్మవారు చూడండి ఎంత బాగా రెడీ చేసిల్లంటే, లిటరల్గా దూరం నుంచి కనిపిస్తలేదు కానీ చాలా బాగా రెడీ చేసిర్రు. అందరికైతే బొట్టు పెడుతున్నారు వాళ్ళు దగ్గరికి వెళ్తే. ఇక జనాలు అయితే అలా తోపుకొని పోవాల్సి వస్తుంది, నెట్టుకొని. సో నేనైతే ఫైనల్గా జూమ్ చేసి తీసిన అమ్మవారిని, కనిపిస్తున్నాను ఈ విధంగా. సో నెక్స్ట్ అయితే చూడండి కూర్చున్నారు ఒక దేవత. ఇందాక నిల్చున్న అమ్మవారిని చూపించిన కదా, సో అదే పొజిషన్లో కూర్చొని ఉంటుంది సింహాసనం మీద అట్లా. సో ఈ విధంగా ఎంత సందడి అండి, అసలు మామూలుగా ఉండదు. పిల్లలు, వయసు పిల్లలు, ముసలోళ్ళ కానుంచి పెద్దవారులు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ప్రతి ఒక్కరు అసలు చిన్నపిల్లల గంతులు వేస్తుంటారు, పీకలు కొనుక్కొని ఊతుంటారు. సో ఇక్కడైతే మహా అద్భుతం అండి. వీళ్ళు ఎంత గెటప్ వేసుకొని డ్యాన్స్లు ఆడతారంటే చాలా బాగుంటుంది. పొగలు, మంటలు, సౌండ్స్, ఆ సౌండ్స్ అన్నీ మీరు తట్టుకోలేరని చెప్పి నేనైతే మ్యూట్ చేయడం జరిగింది. సో నా వాయిస్ ఓవరే ఇస్తున్నా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో రకరకాల బ్యాండ్లు అండి. ఇంకా నేను సరిగా తీయలే కానీ కొన్ని దిక్కులు ఇంకా లోపలికి పోలేకపోయినాం. చాలా క్రౌడ్ ఉండే, జనాలు ఎక్కువ ఉండే. సో ఇదైతే డిఫరెంట్ బ్యాండ్. నేను ఇక్కడ ఒకటైతే తీసిన. ఇది మంచిగా ఉన్నది బ్యాండ్ అయితే, చాలా మంచిగా అనిపించింది. అసలు ఆ బ్యాండ్ వింటే మనకే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. వెనకాల వీళ్ళు ముందు బ్యాండ్ కొడుతుంటే వెనకాల వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటారు అన్నట్టు, అట్లా వేషాలు వేసుకొని. కానీ వాళ్ళు చాలా గ్రేట్ అండి. వాళ్ళు 7 గంటలకు అది స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున 4 గంటల వరకు ఆ బరువును మోసుకుంటా, ఆ చెమటలతోని, అవి గేటప్లు చూడండి ఇట్లా రెక్కల్లా కట్టుకుంటారు కదా, అది అట్లనే కట్టుకొని ఉండాలి వాళ్ళు.
ఎంత గ్రేట్ అండి వాళ్ళు. నిల్చొనే ఉండాలి, నడవాలి, డ్యాన్స్ వేయాలి. చాలా అసలు మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి అసలు. జనాలు పెరుగుతూనే ఉన్నారు. ఇంకా మేమైతే 8 గంటలకు పోయినాము. చూడండి 10 గంటల వరకు ఎట్లా తయారయ్యాలో జనాలు అయితే. అసలు వస్తూనే ఉన్నారు జనాలు అయితే, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు. ఇంకొకటి చూపిస్తా అండి మీకు. ఆంజనేయ స్వామి చూడండి గెటప్. ఆంజనేయుని గెటప్తో చాలా బాగుందండి. అందరిని ఎంటర్టైన్ చేసిండు. అందరితో ఫొటోస్ దిగడం చాలా బాగా అనిపించిందండి. ఈయన కూడా ఇట్లా గద పట్టుకొని చాలా బాగుండే. ఇంకా డ్యాన్సులు, చిన్న చిన్న మ్యూజిక్లకు డ్యాన్సులు కూడా వేస్తున్నారు అక్కడక్కడ. వావ్ చూడండి అమ్మవార్ల గెటప్. అది ఎంత బరువు ఉంటుందండి. అంత బరువుని వేసుకొని ఎంత బాగా అసలు ఎట్లా ఆడుతున్నారు చూడండి. ఇట్లా రెక్కలు ఉంటాయి, ఇటు 7 రెక్కలు అటు 7 రెక్కలు వేసుకొని ఆ బరువుని వేసుకొని ఎగురుతారండి. చాలా గ్రేట్ వాళ్ళైతే. వాళ్ళకు కాళ్ళ నొప్పులు అవన్నీ ఎందుకు రావేమో. నిజంగా వాళ్ళ ప్రొఫెషనలే అది కదా అండి. అందుకనే వాళ్ళు ఎంత చేసినా వాళ్ళకు అలసట అనేది ఉండదు. ఎగురుతూ ఎగురుతూ చాలా బాగా అసలు ఒక్కొక్కటి ఒక అద్భుతం, ఒక్కొక్కటి ఒక అద్భుతం. అసలు వారు వర్ణించే తరమా అన్నట్టున్నాయి. చూడండి ఎంత మంచిగా జరుగుతుందో. ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు. చాలా మట్టుకు వీడియోస్ తీయలేదండి. ఇంకా చాలా ఉన్నాయి. సికింద్రాబాద్ బోనాల తర్వాత మాకే బోనాలు జరుగుతాయండి లాస్ట్ ఆషాఢం. చాలా బాగా జరిగింది. గొడుగులు అయితే ఎంత బాగుండేనా అండి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ అంత దూరం ఇవే ఉన్నాయి. అంత మంచి వెడల్పుతోని గొడుగులు, మధ్యలో ఏమో బోనాలు ఎత్తుకొని ఆడవాళ్ళు. చాలా బాగుండే వేపాకులతోని. అసలు చెప్పడానికి కూడా రాదు, అసలు వర్ణించలేం. పూతరాజులు ఎంటర్టైన్ చేసుకుంటా, అందరినీ కొట్టుకుంటా, అందరిని ఉరికిస్తుంటారు, వాళ్ళు భయపెట్టిస్తుంటారు. చిన్నపిల్లల్ని అయితే ఇట్లా ఆశీర్వదిస్తారు బాగా. అసలు మొబైల్స్ అయితే ఎవరి ఫోన్లో మొబైల్ ఉంటే వాళ్ళందరూ వీడియోలు తీయడమే. అంత బాగా అసలు జనాలు అయితే చాలా బాగా వచ్చారండి ఈసారి. వర్షం కూడా లేదు కదా, చాలా బాగా జరిగింది. ఈ గొడుగుల దగ్గరనే చాలాసేపు గడిచిపోయింది మాకైతే. సో ఈ వీడియో చూసే వాళ్ళైతే మీ దగ్గర కూడా ఇట్లనే జరుగుతుందా ప్రతి సంవత్సరం? మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీరు మా దగ్గరికి వస్తున్నారా, లేకపోతే సికింద్రాబాద్కి వస్తారా, ఎక్కడికి వెళ్తారు? అదంతా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. మళ్ళీ మీరు ఎక్కడ చేసుకుంటారు? మీరుండే చోట ఇట్లా జరుగుతుందా? ఒకవేళ విలేజ్లో అయితే ఇట్లా జరగదు. వాళ్ళకి శ్రావణ మాసంలో పోచమ్మల బోనాలు అయితే. సో హైదరాబాద్లో మాత్రమే మాంకాలమ్మ జాతర అనేది జరుగుతుంది. సో ఓన్లీ హైదరాబాద్లో పిలుచుకునే వాళ్ళు విలేజ్ల నుంచి కూడా అందరినీ పిలుచుకుంటారు. సో వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ ఉన్న వాళ్ళకంటే చుట్టాలు, ఊర్లో నుంచి వచ్చిన చుట్టాలే ఎక్కువ ఉంటారు. సో ఎందుకంటే ఒక ఫ్యామిలీలో 10 మంది ఫ్యామిలీలను పిలుచుకుంటారు కాబట్టి. ఇంకా డ్యాన్సులు చూడండి, బస్ స్టాండ్లో డీజేలు పెట్టిరండి. అసలు మొత్తం చుట్టూ 3 డీజేలు పెట్టిరండి. ఒక్కొక్క డీజే ముందు ఒక్కొక్క బ్యాచ్. ఆడపిల్లలు ఒక దగ్గర, మగపిల్లలు ఒక దగ్గర, పెద్దవాళ్ళు ఒక దగ్గర, చిన్నవాళ్ళు అయితే ఒక దగ్గర, అట్లా గ్రూపుల్లాగా ఎవరి గ్రూప్ వాళ్ళకు. మా పిల్లలు కూడా ఎగిరిండ్రండి కాసేపు, అందరూ 8 మెంబర్స్. సో వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎగిరిండ్రు. ఇక ఇదైతే హైలైట్ అండి. అన్నీ అయితే చూసినాము. లాస్ట్లో అసలు ఇక్కడే 1 అవర్, లిటరల్గా 1 అవర్ నాన్ స్టాప్గా వాళ్ళు డప్పు కొట్టుకుంటూ డ్యాన్సు, స్టెప్పులు డిఫరెంట్. అసలు ఎంత నృత్య ప్రదర్శన అంటే కళ్ళు ఇట్లా బయర్లు కమ్మినట్టు అయింది మాకైతే. అసలు ఇక్కడ నుంచి కదలబుద్ధి కాలే. ముఖాళ్ళ మీద డ్యాన్సులు, పడుకొని నిల్చొని బ్యాండ్ వేయడము. ఈ మ్యూజిక్ అయితే బాగుండేనండి. అసలు ఆ మ్యూజిక్ ఉంచాలనిపించింది నాకు. కాకపోతే మన దాంట్లో మ్యూజిక్ అనేది అవాయిడ్ కాబట్టి నేను మ్యూజిక్ ఉంచలేకపోయినా. చాలా బాగుండే చాలాసేపు. అసలు ఒక 1 అవర్ లిటరల్గా వీళ్ళ డ్యాన్సులు ఇటు తిరుగుకుంటా అటు తిరుగుకుంటా చాలా అసలు ఎంటర్టైన్ చేసిర్రు. చాలాసేపు ఎంజాయ్ చేసినాం. మేమైతే 8 o'clock పోయి 11 o'clock వచ్చినామండి. 3 hours చాలా బాగా జరిగింది. సో ఇదండి మా బోనాల వీడియో పార్ట్ 2. సో ఇంతేనండి, ఇంత బాగా ఎంజాయ్ చేసినాం మేము. సో మీరైతే ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తెలుసుకుంటా నేను. సో మా వీడియో నచ్చిందా అండి? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా బోనాల జాతర ఇష్టం ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. తప్పకుండా నచ్చుతుంది. ఆ తర్వాత కొత్తగా ఎవరైతే మన ఛానల్ని ముందుగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోనైతే మంచి ఎంటర్టైన్మెంట్లు, కుకింగ్లు, ఇట్లాంటి వ్లాగ్స్, అవుటింగ్స్, పిల్లల డాన్స్లు, కామెడీ అన్నీ ఉంటాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.